గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 25వ తారీఖు జనవరి 2026 నుండి 31వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో జనవరి 25వ తారీఖున రథసప్తమి వచ్చింది. అందులోనే ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు. ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, కోరిన కోరికలు నెరవేరడం కోసం. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో. కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు. అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది. ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది. సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. వృధా ఖర్చులు కనపడుతున్నాయి. వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి. సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. ఇంట్లో కానీ, బయట కానీ, లేదా అనవసరమైన ఖర్చులు కానీ, దుబారా ఖర్చులు కానీ, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి. ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా, గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి. షేర్లో పెట్టేటప్పుడు, ట్రేడింగ్లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. మధ్యవర్తులు నమ్మి ఇందులో పెట్టుబడులు పెట్టకండి. ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు. పాలసీలు కట్టాలనుకున్నా, ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా కట్టుకోవడం మంచిదే. ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నష్టాలు, మోసాలు, మధ్యవర్తులు